నటి అలనాటి హీరోయిన్ సౌందర్య చనిపోవడానికి మోహన్ బాబు గారే కారణమా అని చెప్పి మనం మార్నింగ్ ఒక వీడియో మీరు చూసే ఉంటారు. మరి ఇంతకీ సంబంధం ఏమైనా ఉందండి? అసలు ఈ న్యూస్ ఎవరో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కేసు వేశాడంట. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం ఇటీవల చూస్తే మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు కానీ, మంచు మనోజ్ గారు కానీ, మరి మంచు లక్ష్మి గారు కానీ, మంచు మోహన్ బాబు గారు కానీ వీళ్ళంతా కూడా గొడవలు పడుతున్నారు. మరి గొడవలకు అసలు కారణం ఏంటో కూడా తెలియదు అనమాట. ఇటీవల మనకు మంచు మనోజ్ గారు బాక్రాపేటకు వచ్చారు, తిరుపతి దగ్గర. ఆయన ఏదో ఒక రిసార్ట్లో ఉంటే అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఆయన్ను విచారించారు, స్టేషన్కి తీసుకెళ్ళి. ఇదంతా కూడా జరుగుతోంది. ఇక్కడ కాలేజ్ దగ్గర గొడవ, ఇవన్నీ కూడా ఎందుకు, అసలు ఈ గొడవకు ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి చూస్తే ఎవరు కూడా కారణం వెల్లడించలేదు. మరి మంచు మనోజ్ గారు ఏం చెప్తారంటే, ఇదంతా కూడా కన్నప్ప సినిమాకు మా అన్న మంచు విష్ణు దాదాపు 200 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టాడు. 2000 కోట్ల వరకు, మరి ఎంతో మనకు తెలియదు ఆ సినిమా బడ్జెట్, 200 కోట్ల వరకు ఖర్చు పెట్టాడు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మా వాడికి అని చెప్పి ఇన్ని రోజులు గొడవలు చేసుకున్నామని చెప్పారు. ఇట్లా జరుగుతూ ఉంది. మళ్ళా ఇదంతా కూడా జరుగుతూ ఉంటే ఇక్కడ మన వాళ్ళంతా అనేది ఏంటంటే, ఇది ఒక కన్నప్ప సినిమా తీశారు కదా, ఈ కన్నప్ప సినిమాలో మోహన్ బాబు గారిని హైలైట్ చేయడానికో లేకపోతే వాళ్ళంతా కూడా హైలైట్ అవ్వడానికి ఈ పబ్లిసిటీ చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. మరి ఈ విధంగా ఇది నిజమా కాదా? మళ్ళీ ఈ మధ్యలో సరే ఇదంతా జరుగుతుంది, వీళ్ళ ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నాయి, మనము ఎన్నో చూసాము ఇప్పటి వరకు కూడా. ఇవన్నీ జరుగుతూ ఉంటే మనకి ఇక్కడ ఏమైందంటే, సడన్గా సౌందర్య గారు చనిపోవడానికి మోహన్ బాబు గారే కారణం అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. మరి ఇది ఎంతవరకు నిజం అంటే, ఇది అసలు నమ్మబుద్ధి అవుతుందా చెప్పండి? సౌందర్య గారిని మోహన్ బాబు గారు చంపాల్సిన అవసరం ఏముంది? లేకపోతే మోహన్ బాబు గారి కుటుంబానికి లేకపోతే సౌందర్య గారి కుటుంబానికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయంటే అది ఏం లేదు. మరి ఇవంతా కూడా చూసుకుంటే ఎక్కడా కూడా అసలు సంబంధం లేదు దీనికి. పొంతన లేని సమాధానం అన్నమాట, సంబంధం లేని విషయం అన్నమాట ఇది. మరి నేను కూడా అట్లాగే అనుకున్నా, మార్నింగ్ వీడియోలో కూడా మీకు చెప్పాను, నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఈ గొడవ అంటే ఇక్కడ చెప్పింది ఏమంటే, శంషాబాద్ దగ్గర జల్పల్లిలో సౌందర్య గారికి 6 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మడానికి ఇష్టపడలేదు వాళ్ళు. తర్వాత హెలికాప్టర్లో వీళ్ళు పోతుంటే చనిపోయారు. అంటే ఇక్కడ ఎవరు చనిపోయింది? సౌందర్య గారు వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు, అన్నో ఎవరో, మరి వాళ్ళు చనిపోయారు అంతే తప్ప భర్త ఉన్నాడు, సౌందర్య గారి భర్త ఉన్నాడు. మరి ఈ అంశం అంతా కూడా మోహన్ బాబు గారు ఎక్కడైనా స్పందిస్తారంటే ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. ఇటీవల వరుస వివాదాల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, గొడవలు అలజడులు ఎక్కడైనా చూసినా కూడా వాళ్ళ పేర్లే వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మోహన్ బాబు గారికి అసలు దీనికి సంబంధమే, అసలు ఇది మ్యాటరే కాదని చెప్పి ఆయన ఎక్కడా కూడా స్పందించలేదు. ఈ సౌందర్య చనిపోవడానికి నేనే కారణం అని చెప్తున్నారు, మరి ఇది నిజమా అని చెప్పి ఆయన ఎక్కడా కూడా స్పందించలేదు. ఇదొకటి. తర్వాత రెండోదిగా చూసుకుంటే మనకు ఇక్కడ సౌందర్య గారి భర్త బతికే ఉన్నాడు. మరి సౌందర్య గారి భర్త ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. సౌందర్య గారి భర్త ఏమని క్లారిటీ ఇచ్చాడు? మోహన్ బాబు కుటుంబానికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, మేము ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నాం, మాకు మంచి ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంది. మరి ఇదంతా కూడా అబద్ధము, ఎవరో దీన్ని కావాలని స్ప్రెడ్ చేశారు అంతే. అసలు మోహన్ బాబు గారికి నా భార్య చనిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? మోహన్ బాబు ఫ్యామిలీ చాలా మంచిది, మోహన్ బాబు గారు చాలా బాగా చూసుకున్నారు అప్పట్లో కూడా అని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మోహన్ బాబు గారు ఎక్కడా స్పందించలేదు, కానీ సౌందర్య గారి భర్త రఘు అనే ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది విడుదల చేశారు ఆయన. కాబట్టి మోహన్ బాబు గారు సౌందర్య చనిపోవడానికి మోహన్ బాబు గారి కారణం అనేది ఇది ఎక్కడా కూడా లేదు. ఇది నవ్వాల్సిన విషయము, మరి సంబంధమే లేదు ఆయనకి. మరి ఇట్లా న్యూస్లన్నీ కూడా పుట్టిస్తున్నారంటే దీంట్లో ఇదంతా కూడా కన్నప్ప సినిమాకు పబ్లిసిటీ, ఏదో ఒక న్యూస్ ఉండి వార్తల్లో ఉంటే ఈ కన్నప్ప సినిమాను బాగా ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అన్నారు. మరి ఇది కూడా మనకు తెలియదు, మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇక్కడ. ఇదే అన్నమాట మొత్తానికి విషయం. అసలు ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ లాగే అనమాట, ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఎప్పుడో హెలికాప్టర్లో పోతా ఉండి అనుకోకుండా చనిపోయారు. అది ఎవరు కూడా ప్లాన్ చేసి చంపిందంటే అట్లేం లేదు, ఏదో పోతా ఉన్నారు, ప్రమాదం జరిగింది, అక్కడ ఇద్దరు ఆమె తమ్ముడు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అంతే తప్ప వేరే ఏం లేదన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.